ఉదయకాల ప్రార్థన. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము, అతడు తన సహోదరుల కంటే కటాక్షమునందును. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 24వ వచనం. ఈ యొక్క వాక్య భాగము ఆషేరును గూర్చినటువంటి మాట. ఈ ఆషేరు తన సహోదరులందరికంటే కూడాను ఎక్కువ ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు, ఎక్కువ కటాక్షాన్ని కూడా పొందుకున్నాడు. అయితే యాకోబు ఆషేరును ఆశీర్వదిస్తూ ఈ మాట చెప్పినటువంటి సందర్భము. ఆ యాకోబు తన కుమారులందరినీ ఒక్కొక్కరికి ఒక్కొక్క బిరుదునిస్తూ వాళ్ళకి ఆశీర్వాదాలను ఇస్తే ఆశీర్వాదాలు, లేదు వారికి ఎటువంటి ఏదైనా లోపాలు ఉంటే కనుక ఆ లోపాలను సరిచేస్తూ వారికి చెప్తున్నటువంటి మాటలలో సందర్భముగా ఆషేరును గూర్చి కూడా యాకోబు ఎంతగానో ఒక మంచి మాటను, ఆశీర్వాద వచనమును అతని పైన పలికాడు. ఎందుకంటే ఆషేరు చాలా అదృష్టవంతుడు. అదే విధముగా తన తల్లిదండ్రులకు ఎందు భయభక్తులు కలిగి జీవించిన వ్యక్తి కూడా. తన సహోదరులందరికంటే కూడాను ఎక్కువగా ఆశీర్వదించబడిన వాడు. అయితే ఇప్పుడు ఆషేరుకు ఏ విధంగా అయితే దేవుడు అటువంటి ఆశీర్వాదాన్ని ఇచ్చాడో, నీ సహోదరుల కంటే కూడాను నీవు ఈ దినమున ఎక్కువగా ఆశీర్వదించబడుతున్నావు. అయితే నీవు అనుకోవచ్చు, లేదా నీ సహోదరులు, నీ యొక్క రక్త సంబంధికులు నీకేముందని, నీ దగ్గర ఏమీ లేదని, నీవు ఎంతగానో నిన్ను దూరంగా పెడుతున్నారని నువ్వు ఎంతగానో బాధపడుతున్నావేమో. అయితే నీకు ఈ దినము కూడా ఒక దగ్గరలోనే ఉంది. నీ సహోదరులే నీ దగ్గరకు వచ్చి నీతో మాట్లాడే రోజు రాబోతూ ఉంది. నిన్ను కించపరిచి మాట్లాడిన వారే, నిన్ను దూరంగా పెట్టిన వారే ఈ దినమున నిన్ను ఆదరించబోతూ ఉన్నారు. వారి చేతుల ద్వారానే నువ్వు ఆశీర్వదించబడబోతూ ఉన్నావు. ఆషేరు వంటి అదృష్టమును, ఆషేరు వంటి కటాక్షమును దేవుడు ఈ దినమున నీకు దయచేసి నీకును నీ కుటుంబానికి నీ దేవుని యొక్క కటాక్షమును కలుగునుగాక. ఆమెన్. ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, జీవాధిపతి, మీకు స్తోత్రం నాయన. పరిశుద్ధుడు 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 అని నిత్యము సకల దూతల చేత కొనియాడబడుచున్న యేసయ్య, మీ బంగారు పాదములకు వెలకట్టలేని వందనములు, స్తుతి స్తోత్రములు తండ్రి. ఈ యొక్క రాత్రంతా మీ కాపుదల కింద భద్రపరచారు, మీకు స్తోత్రం తండ్రి. ఈ యొక్క ఉదయకాలం అంతా మీ కాపుదల కింద భద్రపరచండి నైనా. చేయుచున్న పనిపాట్లలో తోడై నడిపించండి దేవా. ఆశీర్వాదం మీరు పంపించమని వేడుకుంటున్నాం తండ్రి. నైనా ఈ ఆషేరును ఆశీర్వదించిన వాడవు, ఆషేరుడు తండ్రి మీద కటాక్షము చూపించిన వాడవు. అటువంటి కటాక్షమును, ఆదరణను దేవ, ప్రేమను ప్రతి ఒక్కరి పైన ఈ దినమున మీరు కుమ్మరించమని వేడుకుంటున్నాం దేవా. వారి శత్రువుల నుంచి వారికి ఆదరణ కలిగించే విధముగా మీరు మార్చబోతున్నందుకే మీకు స్తోత్రం తండ్రి. అవమానించబడిన చోటే నాయన మరి వారికి మహిమ తెచ్చే విధముగా తండ్రి, గొప్ప సాక్షిగా మీరు వారిని నిలబెట్టుకోబోతున్నందుకే మీకు స్తోత్రం తండ్రి. వారి యొక్క విశ్వాసాన్ని బట్టి వారి జీవితంలో గొప్ప తండ్రి అద్భుత కార్యాలు మీరు చేయబోతున్నందుకే మీకు స్తోత్రం యేసయ్య. ఈ దినమంతా మీ కాపుదల కింద భద్రం చేయండి. చేసిన పనులన్నిట్లో మీరు తోడై నడిపించండి. విజయం చేకూర్చమని వేడుకుంటున్నాం దేవా. ఈ దినమున ఎంతమంది అవమానింపబడి ఉన్నారో, అవమానానికి నిందకు రెట్టింపు ప్రతిగా ఘనతను వారు పొందుకునేలాగా సహాయం చేయండి తండ్రి. ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించండి. బలహీనులకు బలం చేకూర్చండి. రోగులను మీరు ముట్టండి, స్వస్థపరచండి. మరణ పడకల్లో ఉన్న వారిని లేవనెత్తమని వేడుకుంటున్నాం దేవా. వివాహాలు జరిగించండి. బిడ్డలు లేని వారి గర్భాలను మీరు తెరవమని వేడుకుంటున్నాం దేవా. ఉద్యోగాలు లేని వారికి తగినటువంటి ఉద్యోగాలు ప్రసాదించమని వేడుకుంటున్నాం తండ్రి. ఎంతమంది ఈ దినమున ఇంటర్వ్యూస్కి సెలక్షన్స్ కోసం వెళ్తూ ఉన్నారు. మీ చిత్తమైతే ఆ యొక్క ఇంటర్వ్యూస్లో సెలక్షన్స్లో సెలెక్ట్ అవటానికి దేవా
మీ కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. చిన్న బిడ్డలను మొదలుకొని వృద్ధుల వరకు మీ కాపుదల కింద భద్రం చేయండి, దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం దేవ. బలహీనతల నుంచి విడుదల కలిగించండి, రోగులను మీరు ముట్టండి, స్వస్థపరచండి. ఈ గృహాలు లేని వారికి నైనా తగినటువంటి గృహాలు వారికి నిర్మించుకోవడానికి తగినటువంటి ఆధారాన్ని వారికి అందించమని వేడుకుంటూ ఈ యొక్క ఉదయకాల ప్రార్థనలో ఎంతమంది ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నారు. అధికమైన రెట్టింపు మేలులు ఆశీర్వాదాలతో మీరు నింపమని వేడుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థించండి, విశ్వాసించండి, మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు. దేవుడు దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.